సో లెట్స్ టాక్ అబౌట్ యాక్సెసిబిలిటీ టుడే. ఇది చాలా మంది ఇనిషియల్ స్టేజెస్లోనే యూఎక్స్ డిజైనర్స్ అసలు చాలా ఇగ్నోర్ చేసేస్తారు. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది దట్ ఎవ్రీ యాప్ అండ్ వెబ్సైట్ షుడ్ బి యాక్సెసిబుల్ అని చెప్పి. సో అసలు ఈ యాక్సెసిబుల్ అంటే ఏంటి? లెట్స్ సే మీరు ఏదన్నా ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది, రైట్? వీడియోలో ఏంటంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, రైట్? ఇప్పుడు ఆ వీడియో ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆ వీడియోలో ఏం చెప్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు అర్థం అవ్వట్లేదు, రైట్? సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఆ వీడియోలో ఒక సబ్ టైటిల్స్ ఉంటే యూ కెన్ రీడ్ ద సబ్ టైటిల్స్ అండ్ టేక్ ద ఇన్ఫర్మేషన్ కదా. సో దట్ మీన్స్ ఇట్ హ్యాస్ అ బెటర్ యాక్సెసిబుల్, అంటే నువ్వు దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నావు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ అ క్రౌడెడ్ సిచ్యువేషన్ యూ కెన్ సీ ద టెక్స్ట్ అండ్ టేక్ ద ఇన్ఫర్మేషన్. అర్థమైందా? సో దీన్నే యాక్సెసిబిలిటీ అంటారనమాట. అండ్ ఇది ఎందుకు మెయిన్గా ఉండాలి అని అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ యాక్సెసింగ్ యువర్ యాప్ ఆర్ వెబ్సైట్ కదా. దేర్ ఆర్ ఆల్సో ఫ్యూ డిజబిలిటీ పీపుల్, వాళ్ళు కూడా యాక్సెస్ చేయాలనుకుంటారు, రైట్? సో అప్పుడు ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు మన వెబ్సైట్కి మన ఫీచర్ మన యాప్కి కానీ వస్తారో వాళ్ళకి కూడా మనము ఈక్వల్ అటెన్షన్, ఈక్వల్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎట్లాంటి మనం ఫీచర్స్ పెడితే మనము మన వెబ్సైట్ని కానీ యాప్స్ని కానీ యాక్సెసిబుల్ చేయగలుగుతాము అని అంటే మన కలర్ కాంట్రాస్ట్ అనేది క్లియర్గా ఉండాలి. అండ్ దీనికి మనకి చాలా వరకు టూల్స్ కూడా ఉంటాయి కలర్ కాంట్రాస్ట్ టెస్ట్ చేయడానికి. సో మనం ఆ టూల్స్ నుంచి మన డిజైన్స్ని రన్ చేస్తే మనకి కలర్ కాంట్రాస్ట్ కరెక్ట్ ఉందా లేదా తెలుస్తుంది. అండ్ అగైన్ కీ టెక్స్ట్ సైజెస్ కూడా, అండ్ ఇట్స్ ఆల్వేస్ నాట్ అందరికీ సైట్ కూడా కరెక్ట్గా ఉండదు. దట్ ఇఫ్ యూ కీప్ అ స్మాలర్ టెక్స్ట్ అందరికి కనిపిస్తుంది కదా అనుకోని, లేదు, యూ విల్ హ్యావ్ టు ఫిక్స్ అ జనరిక్ సైజ్ వేర్ ఎవ్రీ వన్ కెన్ సీ, ఓకేనా? అండ్ అగైన్ ఏదైతే టెక్స్ట్ ఉందో అది టెక్స్ట్ టు స్పీచ్ ఉండేటట్టు కూడా నువ్వు పెట్టాలి. ఇఫ్ యూ లెట్స్ సే మనం ఏదైనా టెక్స్ట్ని ఇమేజ్ లాగా పెట్టేసినాం అనుకో, అది ఏదైతే యాక్సెసిబిలిటీ టూల్స్ ఉంటాయో అవి గ్రాప్ చేయడానికి కష్టపడుతుంది, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ షుడ్ గివ్ అ టెక్స్ట్ అనమాట. అగైన్ వెన్ ఐ సే టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ కూడా టెక్స్ట్లోనే ఉండాలి. నార్మల్గా ఏదైనా కంటెంట్ ఉంటే అది టెక్స్ట్లోనే ఉండాలి. అండ్ ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ని మీరు ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో మీరు ఆ ఇమేజ్లో ఏముందో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే యాక్సెసిబిలిటీ టూల్స్ వాడతారో, లెట్స్ సే సమ్వన్ బ్లైండ్ ఈజ్ యూజింగ్ యువర్ యాప్ ఆర్ వెబ్సైట్, అప్పుడు ఆ ఇమేజ్ పాయింట్కి వచ్చినప్పుడు ఆ ఇమేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దట్ పర్సన్ విల్ ట్రై టు అనలైజ్ దట్, ఓకే అన్నట్టు. సో ఇది వాళ్ళకి కూడా నువ్వు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే ఈ పాయింట్స్ అన్నిటిని నువ్వు పక్కా కన్సిడర్ చేయాలి ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫైండింగ్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ అండ్ క్రియేటింగ్ ద designs for them. You should also consider the other people who have these disabilities and consider their pain points also. And దీంట్లో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంటే ద లేబలింగ్ కానీ, రైట్? అండ్ ట్రై టు థింక్ బియాండ్ ద మౌస్. లెట్స్ సే ప్రతి ఒక్క యాక్షన్ మౌస్ తోటే చేయాలని లేదు, అండ్ ప్రతి ఒక్క యాక్షన్ కీబోర్డ్తోనే చేయాలని లేదు. ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ హూ మైట్ నాట్ బి ఏబుల్ టు యూజ్ మౌస్ ఆర్ కీబోర్డ్, రైట్? So you should be able to add such a features where keyboard mouse lekunda kuda nuvu aa feature ni use cheyagalagali oka user anedi. అర్థమైందా? అండ్ విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ యూఎక్స్ డిజైన్ సిరీస్. అండ్ నేను కనుక ఏదైనా మిస్ చేసి ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, అండ్ దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ యెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద కంటెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మన ఛానల్లో రెగ్యులర్ లైవ్స్ నడుస్తూనే ఉంటాయి. యూ కెన్ కమ్ వాచ్, అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ దేర్ అండ్ ఐల్ ట్రై టు క్లారిఫై దెమ్. అండ్ ఈ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చితే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇట్లాంటి ఇంకా సిరీస్ ఏమైనా చేయాలనుకుంటే డూ లెట్ మీ నో. అండ్ అప్పటి వరకు కుమ్మేద్దాం వచ్చే మచ్చా, ఎందుకంటే మనం డిజైనర్ మచ్చా.